నమస్తే న్యూస్ కు స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు మే నెల 7 నుంచి 13 వరకు జరిగే మహోత్సవాల కొరకు ఆలయ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర సుబ్బారావు అనంతరం స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికను విడుదల చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్. వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవములు ఆనందోపేతముగా జరుపుబడిన 9వ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములో రాత్రి 6 గంటల 30 నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమాలు జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు రావణ వాహన గ్రామోత్సవం జరపబడింది. 10వ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమాలు, అదేవిధంగా మధ్యాహ్నము 2 గంటల 30 నిమిషములకు శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము, తర్వాత మహద ఆశీర్వచనములు, అనంతరము పండిత సత్కారములు జరుపబడింది. తదుపరి రాత్రి 9 గంటలకు పొన్నవాహన సేవ కార్యక్రమం జరుగుతుంది. 11వ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి పూల గార్డెన్ యందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వనవిహార మహోత్సవం జరపబడింది. తదుపరి సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన రథోత్సవ కార్యక్రమం జరపబడింది. 12వ తేదీ సోమవారము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు శేషహోమము, కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును. ఉదయం 9 గంటలకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మరియు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.